ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి మీరు మీరు చేసిన ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి ఏం చెప్తామనుకుంటున్నారు? అంటే రావచ్చా ఈ ఫీల్డ్‌కి రావద్దా? అలాగే ఉండదు మేడం. ఎవరైనా రావచ్చు. ఇండస్ట్రీకి ఎవరైనా రావచ్చు. కాకపోతే వాళ్ళు విపరీతమైన అంచనాలతో రాకండి అని మాత్రం నేను చెప్తాను. రావడము కృష్ణానగర్‌లో అడుగుపెట్టిన వెంటనే ఒక మహేష్ బాబు, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఊహించుకుంటారు. ఎవరు ఏం చెప్పినా వాళ్ళకి చెవికెక్కదు. భ్రమలో ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే కనుక ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నదే అన్నంత స్థాయికి వెళ్ళిపోతారు. వాళ్ళు వాస్తవం అర్థమయ్యేప్పటికీ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అప్పటికే ఒక 15, 20 సంవత్సరాలు అయిపోయింటాయి. ఒంట్లో ఓపిక నశించిపోయి ఉంటుంది. ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. ఇంకేం సాధించలేరు. మనము ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వాస్తవం గ్రహిస్తూనే ఎదగాలి. ఇక్కడ 10 లక్షలు అట్లా పోటీ పడితే గెలిచేది ఒకడో ఇద్దరు. అంటే ఏ స్థాయి కాంపిటీషన్ ఉంటుంది. మనం అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంటేనే అప్పుడు కూడా ఆవగించేంత అదృష్టం కలిస్తేనే మనం ఎదగలం. ఆ ఆవగింజంతా వచ్చి కలవకపోతే ఇంత కష్టం అవుతుంది. ఇది నా ఫ్రెండ్ కూడా నాకు చెప్పాడు. అన్న 99 రూపాయల కష్టం కాదన్న, ₹1 అదృష్టం ఉంటే చాలా ఎక్కడికి వెళ్ళొచ్చని. కాకపోతే మానవ ప్రయత్నం అనేది ఒకటి ఉంటుంది కదా. నా ప్రయత్నం నేను చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. కాలం కలిసి వచ్చిన రోజున చూద్దాం. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ మీరు ఏమో వాళ్ళకి కన్వే చేయాలనుకుంటున్నారు జనాలకి? అంటే సినిమా ఇండస్ట్రీ గురించి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే సంతోషంగా రావచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకోండి. భ్రమల్లో మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో బ్రతకండి. మీరు వచ్చిన తర్వాత మీకు అండాదండా ఉంటే కనుక మీరు ఏదన్నా ఒక స్థాయికి రాగలరేమో. అప్పుడు కూడా లాంచింగ్ ఉపయోగపడుతుంది కానీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళలేదు. కానీ ఏది చేసినా కూడా భ్రమలైతే కనుక పెట్టుకోకండి. వాస్తవం తెలుసుకొని ఇండస్ట్రీలో మసులుకోగలిగితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.